హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. చాలామంది అడుగుతున్న చాప్టర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇది మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ పక్కా కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సిందే. ఇంటర్మీడియట్లో ఉంది కదా, బీకామ్, బీబీఏ, ఏ కోర్స్ తీసుకున్న, సిఏ, సిఎంఏ, సిఎస్, ఎక్కడికి పోయినా మిమ్మల్ని అయితే వదలదు. ఎందుకంటే బేసిక్ చాప్టర్ ఫినాన్షియల్ అకౌంటింగ్లో. ఇది నేర్చుకోకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే మనకి ఎక్కడైనా మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకోండి, రెక్టిఫై చేయాలి కదా. రెక్టిఫై అంటే సరి చేయాలి కదా. అందుకని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ కంపల్సరీగా మీరు థరోగా ఉండాలి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మీకు బేసిక్ జర్నల్ ఎంట్రీస్ తెలుసా? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ అని నేర్చుకున్నాం కదా. ఆ జర్నల్ ఎంట్రీస్ తెలిస్తే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాలా ఈజీ. ఒక్కసారి గుర్తు చేసుకుందామా? పర్సనల్ అకౌంట్లో మనం ఏమంటాము? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే తీసుకున్న వ్యక్తిని డెబిట్ చేస్తాము, ఇచ్చిన వ్యక్తిని క్రెడిట్ చేస్తాము కదా. అదే నామినల్ అకౌంట్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్లో ఏమంటామంటే మనకు వచ్చేదంతా డెబిట్ చేయండి అంటున్నాం, పోయేదంతా క్రెడిట్ చేయండి అంటున్నాం, అంతే కదా. ఇక రియల్ అకౌంట్లో చూస్తే కనుక మనం ఎక్స్పెన్సెస్, లాసెస్, అసెట్స్ని డెబిట్ చేస్తాము. ఎక్స్పెన్సెస్, లాసెస్, అసెట్స్ని డెబిట్. ఇక క్రెడిట్ ఏం చేస్తాము? ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, లయబిలిటీస్. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంటే ఇంక ఈజీగా రాసేది. జనరల్ ఎంట్రీస్ రాయడమే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటాడు, ఏం లేదండి అంతకంటే. సరే, మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ గురించి చూద్దాం. ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ అంటే తప్పు, మిస్టేక్. ఏదో తప్పు చేసాము, బై మిస్టేక్ ఇట్లా రాసాము, అట్లా రాసాము, దాన్నే ఎర్రర్ అంటాం. ఎర్రర్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయడం, ఆ తప్పుని సరి చేయడాన్ని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా? అయితే ఇక్కడ ఎర్రర్స్ గురించి మాట్లాడదాం ముందు, తప్పుల గురించి. తెలుగులో క్లియర్గా చెప్పాలంటే తప్పులు, ఎర్రర్స్. ఈ ఎర్రర్స్ రెండు రకాలు. ఒకటి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏం లేదండి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, డబల్ ఎంట్రీ సిస్టమ్ అని, ఇక రూల్స్ అవి ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే మనం ఫాలో అవ్వలేదో దాన్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాము. ఇది ఎప్పుడు అవుతుందంటే, జనరల్గా అకౌంటెంట్కి మంచి నాలెడ్జ్ లేదనుకోండి, సగం సగం నాలెడ్జ్ ఉంది, అకౌంటింగ్ గురించి అసలు ఒక అండర్స్టాండింగ్ లేదు, అప్పుడు ఇది జరుగుతుంది. ఏంటది? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. సెకండ్ది క్లరికల్ ఎర్రర్స్. క్లరికల్గా చిన్న చిన్న మిస్టేక్, క్లరికల్ లెవెల్ అంటే అకౌంటెంట్ లెవెల్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి, తెలిసి తెలియక, ఇక్కడైతే నాలెడ్జ్ లేక, నాలెడ్జ్ ఉంది ఇక్కడ కానీ తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కనుక దాన్ని ఎర్రర్ ఆఫ్ క్లరికల్ ఎర్రర్స్ అంటారు. ఈ క్లరికల్ ఎర్రర్స్ ఎన్ని పార్ట్స్ అంటే మొత్తం 4 రకాలుగా చెప్పొచ్చు. చాలా క్లియర్గా చెప్తాను, కొంచెం ఫోకస్ చేయండి. క్లరికల్ ఎర్రర్స్ అన్ని 4 టైప్స్. ఒకటి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. అంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ టోటల్గా ఒమిట్ చేయడం అంటే మర్చిపోవడం, రాయలేదు, అసలు రాయలేదు, వదిలేసినాం, ఒమిటెడ్, మొత్తానికి వదిలేసినాం, అవాయిడెడ్. అలాంటి మిస్టేక్స్ని మనము ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెల 1వ తారీఖున ఫర్నిచర్ కొన్నాము, అసలు ట్రాన్సాక్షన్ రాయలేదు, జర్నల్ ఎంట్రీనే పాస్ చేయలేదు, మొత్తం వదిలేసినాం మనం, అప్పుడు ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. వదిలేసినాం, అసలు తీసుకోలేదు, మర్చిపోయినాం రాయడం, ఇది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎక్కడ కనపడదు అది. ఇంక ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే పూర్తిగా కానీ కొద్దిగా కానీ ఏదైనా తప్పుగా రాస్తే కనుక అప్పుడు ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ మంత్ ఫస్ట్ మనము ఫర్నిచర్ కొన్నాము, రాసాము, ఎంతకు రాసామంటే యాక్చువల్లీ కొన్నది 50,000కి అయితే 20,000 రాసాము, తప్పు కదా. అప్పుడు దీన్ని ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. కొంచెం తప్పుగా రాసాం కానీ తప్పుగా రాసాం. ఇక చూడండి, కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఒక్క మిస్టేక్ చేశాక ఆ మిస్టేక్ని ఇంకొక మిస్టేక్ కవర్ చేయడాన్ని కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు. అంటే వన్ ఎర్రర్ ఈజ్ కంపెన్సేటెడ్ విత్ అనదర్ ఎర్రర్. ఇవి చాలా కష్టం కనుక్కోవడం, అసలు మనకు కనపడవు జల్దీ ఇవి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ట్రయల్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ మనము డెబిట్ సైడ్ 500 రూపీస్ ఎంట్రీ రాయాలా, బై మిస్టేక్ రాయలేదు మనం, ఇది ఒక మిస్టేక్.
క్రెడిట్ సైడ్లో కూడా 500 ఒక ఎంట్రీ ఉంది, ఇది కూడా రాయలేదు, ఇక్కడ రాయలేదు, ఇక్కడ రాయలేదు, రెండు సైడ్లో రాయలేదు. అంటే వన్ మిస్టేక్ ఈస్ కవర్డ్ విత్ అనదర్ మిస్టేక్. దాన్ని మనము కంపెన్సేటింగ్ ఎర్రర్ అంటాం. అంటే ఒక్క మిస్టేక్ని ఇంకో మిస్టేక్ కంపెన్సేట్ చేసింది, కవర్ చేసేసింది. ఇంకెక్కడ కనుక్కుంటాం అలాంటి మిస్టేక్స్? చాలా కష్టం. అన్లెస్ అకౌంటెంట్ కానీ ఆడిటర్ కానీ పక్క పర్ఫెక్ట్గా ఉండి చక్కగా చెక్ చేస్తే కానీ ఈ మిస్టేక్స్ని పట్టుకోలేము. అలాంటి వాటిని కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటాము. ఇక లాస్ట్లో ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్. డూప్లికేషన్ అంటే డబల్ టైం ఎంటర్ చేయడం, అంతే. డబల్ టైం. ఈ నెల 1వ తారీఖున మనం ఫర్నిచర్ కొన్నాము, 50,000, 50,000 రాసాము, మళ్ళా 2 సార్లు రాసాము. డూప్లికేషన్. అర్థమవుతుంది కదా? సో ఇవి క్లరికల్ ఎర్రర్స్. ఎన్ని? 4 రకాల. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కంపెన్సేటింగ్ ఎర్రర్స్, ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్. ఈ టేబుల్ గుర్తుంటుంది కదా? ఇది ఎస్ఏలు మిమ్మల్ని అడుగుతారు. ఎస్ఏ థియరీ క్వశ్చన్లో ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ఉండండి. ఇక తర్వాత చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం కదా, చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ బయటపడతాయి. ఎలాంటి ఎర్రర్స్ బయటపడతాయి? 1, ఒమిటెడ్ ఫ్రమ్ లెడ్జర్ టు సబ్సిడరీ బుక్స్. కొన్ని మనం లెడ్జర్లో రాసాము, జర్నల్ ఎంట్రీ పాస్ చేసాము, లెడ్జర్ కూడా రాసాము, సబ్సిడరీ బుక్స్కి ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయినాము. ఇది ఒక ట్రాన్సాక్షన్. ఇలాంటి బయటపడతాం మనకి. ఇంకా చూడండి, పోస్టింగ్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ లెడ్జర్. లెడ్జర్లో మనము రాంగ్ సైడ్లో రాసాము, డెబిట్ సైడ్ రాసే బదులు క్రెడిట్ సైడ్ రాసినాము, అవి బయటపడిపోతాయి. అట్లాగే పోస్టింగ్ రాంగ్ అమౌంట్ టు రాంగ్ సైడ్. పోస్టింగ్ రాంగ్ అమౌంట్ టు రాంగ్ సైడ్. రాంగ్ అమౌంట్ అంటే ఇక్కడే రాంగ్ అమౌంట్ ఎంత ఉంది? 500 ఏదైనా ఉంది. ఇది డెబిట్ సైడ్ను రాయాలా, అమౌంట్ 500 డెబిట్ సైడ్లో రాయాలి. మనం ఏం చేస్తాము? క్రెడిట్ సైడ్లో రాస్తాము. దీన్ని మనము పోస్టింగ్ రాంగ్ అమౌంట్ రాంగ్ సైడ్. యాక్చువల్ అమౌంట్ ఈ అమౌంట్ ఎక్కడ రాసాము? రాంగ్ సైడ్. అప్పుడు ఇది. అండ్ పోస్టింగ్, ఇది ఒక్క కేసు. పోస్టింగ్ రాంగ్ అమౌంట్ రాంగ్ సైడ్, పోస్టింగ్ రాంగ్ అమౌంట్ కరెక్ట్ సైడ్. పోస్టింగ్ రాంగ్ అమౌంట్ కరెక్ట్ సైడ్ అంటే ఇది డెబిట్ సైడ్ రాయాల్సిన ఈ అమౌంట్ డెబిట్ సైడే రాస్తున్నాము, కాకపోతే 500 బదులు 200 అని వేసాము. రాంగ్ అమౌంట్ కరెక్ట్ సైడ్. ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్. ఇంకా చూడండి, పోస్టింగ్ ట్వైస్, 2 సార్లు రాసాము. ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్లో, అట్లనే 2 సార్లు రాసాము. ఇవన్నీ మనం బయట పట్టుకోవచ్చు. అట్లాగే ట్రాన్స్ఫరింగ్ ఏ రాంగ్ టోటల్. రాంగ్ టోటల్ అంటే ఏదన్నా లెడ్జర్ కానీ అకౌంట్ కానీ ప్రిపేర్ చేస్తాము, అమౌంట్ ఎండింగ్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సపోజ్ మనము సేల్స్ బుక్ చేసాము. సేల్స్ బుక్ అంటే ఏం రాస్తాము? అరువు అమ్మకాలు అంటే క్రెడిట్ సేల్స్ రాస్తాం సేల్స్ బుక్లో. మొత్తం కొన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి, ఆ టోటల్ అమౌంట్ మనకు ఒక 28,000 వచ్చింది అనుకోండి. ఆ 28,000 ఏం చేస్తాం? లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయాలా. 28 కాకుండా 18,000 వేసామనుకోండి, అప్పుడు ట్రాన్స్ఫరింగ్ ఏ రాంగ్ టోటల్. సో టోటల్ సేల్స్ బుక్లో మనకి 28 ఉంటే రాంగ్ టోటల్, ఇన్స్టెడ్ ఆఫ్ 28 మనం 18,000 అని ట్రాన్స్ఫర్ చేసాము. ఇది ఆ కేసు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఒమిటెడ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. జనరల్ ఎంట్రీ పాస్ చేస్తాం, లెజర్లో కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ దాకా బాగానే ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ లేదే, దాన్ని ఒమిటెడ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ లేయడం మర్చిపోయినాం. ఇవన్నీ ఈ కేసులన్నీ మనకి డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనకి బయటపడతాయి, ట్రయల్ బ్యాలెన్స్ చేయకముందే. ఇంకా చూడండి, ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా కొన్ని ఎర్రర్స్ మనకు బయటపడవు. ఎలాంటి ఎర్రర్స్ అంటే కనుక కంప్లీట్ ఒమిషన్, అసలు మొత్తం మర్చిపోయినాం, ఇంకేం బయటపడుతుంది, అది అయిపోయాయి ఇంకా. సో కాబట్టి కంప్లీట్ ఒమిషన్. కంపెన్సేటింగ్ ఎర్రర్స్, ఒక మిస్టేక్ కవర్డ్ బై అనదర్ మిస్టేక్, ఇలాంటివి కూడా మనకి ట్రయల్ బ్యాలెన్స్లో బయటపడే ఛాన్స్ లేదు. ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్, డబుల్ టైం రాస్తాము, ఇంకెక్కడ బయటపడుతుంది, ఇది ఒకటిను. ఇంకా ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, మన ప్రిన్సిపల్సే ఫాలో అవ్వట్లేదు, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో ఇలాంటి కేసులలో ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్లో బయటపడము. కానీ ఈ మాత్రం ఈ ట్రాన్సాక్షన్స్కి త్రూ ట్రయల్ బ్యాలెన్స్ మనము పట్టుకునే ఛాన్స్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ డిస్కవర్డ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్.
ట్రయల్ బ్యాలెన్స్ చెయ్యక ముందు కొన్ని మిస్టేక్స్ని పట్టుకోవచ్చట. ఏవి? ఎర్రర్ ఎఫెక్టింగ్ వన్ అకౌంట్. ఒక్క అకౌంట్కే ఎర్రర్ మిస్టేక్ అనేది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేసాము ఒక 50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్. ఇది మనము రాయలేదు. దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఓన్లీ పర్చేస్ బుక్ మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది కదా, ఇంకా దేనికి ఎఫెక్ట్ పడదు. అలాంటి వాటిని మనం ఎర్రర్ ఎఫెక్టింగ్ వన్ అకౌంట్ అంటాము. ఓకేనా? ఇంకొకటి చూడండి, ఎర్రర్ ఎఫెక్టింగ్ టూ అకౌంట్స్ అంటాము. టూ అకౌంట్స్కి ఈ తప్పు వలన 2 అకౌంట్స్కి ఫరక్ పడుతుంది అన్నాడు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్ని 500 రూపీస్తో డెబిట్ చేయాలా. ఎక్స్ అకౌంట్ అటార్ 500 రూపీస్ అని రాయాలా. ఓకేనా? దీని బదులుగా మనం ఏం చేసామంటే వై అకౌంట్ని డెబిట్ చేసాం. వై అకౌంట్ ఈస్ డెబిటెడ్ విత్ 500 రూపీస్. యాక్చువల్ దిస్ ఇస్ రియల్, కానీ మనం బై మిస్టేక్ ఇది రాసాము. తప్పు కదా ఇది. ఇప్పుడు ఎర్రర్ ఎఫెక్టింగ్ టూ అకౌంట్స్, 2 అకౌంట్స్కి ఇది ఫరక్ పడుతుంది, రెండింటికి తేడా పడుతుంది. ఒకటి ఏంటంటే ఎక్స్ని డెబిట్ చేయాలా, చేయలేదు, ఇది ఒక మిస్టేక్. వైని అనవసరంగా ఎందుకు డెబిట్ చేసాము కదా, ఇక్కడ ఎక్స్ని డెబిట్ చేసాము, వైనేమో వదిలేసినాము. 2 మిస్టేక్స్ ఉన్నాయి. అప్పుడు మనము ఎర్రర్ ఎఫెక్టింగ్ టూ అకౌంట్స్ అంటాం. ఈ 2 ఏమవుతుందంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ డిస్కవర్డ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ చేయక ముందు బయటపడతాయి ఇవి. ఓకేనా? అట్లాగే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ డిస్కవర్డ్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ చేసినాక కొన్ని ఎర్రర్స్ బయటపడతాయి. అప్పుడు ఏం చేస్తా చెప్తాను ఉండండి. సపోజ్ మనము ట్రయల్ బ్యాలెన్స్ ఇది ఏమంటున్నాము, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ డిస్కవర్డ్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం ఒక ట్రయల్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఇక్కడ క్రెడిట్ సైడ్న టోటల్ 1,20,000 వచ్చింది. డెబిట్ సైడ్ టోటల్ చూస్తే 1 lakh వస్తుంది. ఈ మొత్తం టోటల్ డెబిట్ సైడ్న 1 lakh వస్తుంది. ఇక్కడ 1,20,000 కావాలి కదా రెండు సైడ్లో, నేను ఇక్కడ ఒకటికి రాసేస్తాను. ఇక్కడ 1,20,000 రావాలా, కానీ మనకి ఎంత వచ్చింది? 1 lakh వచ్చింది. ఎంత డిఫరెన్స్ ఉంది? 20,000 డిఫరెన్స్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎర్రర్స్ ఇట్లాంటివి బయటపడతాయి. టాలీ అవ్వట్లేదు, ఈ 2 సైడ్లు ఈక్వల్ కాలేదు అంటే అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. అప్పుడు ఏం చేస్తామంటే టెంపరీగా ఎంత డిఫరెన్స్ ఉంది ఆ 20,000ని సస్పెన్స్ అకౌంట్ అని రాసుకుంటాము. 20,000 ఇక్కడ డెఫిషియన్సీ ఇంతే కదా, ఇక్కడే తక్కువ ఉంది కదా, ఎక్కడ తక్కువ ఉందో అక్కడ మనము ఆ అమౌంట్ రాస్తాం. దీన్ని ఏమంటాము? టు సస్పెన్స్ అకౌంట్. ఏంటి సస్పెన్స్ మేడం అంటారా? వస్తున్నా సస్పెన్స్ దగ్గరికి. సస్పెన్స్ అకౌంట్ అనేసి ఇంత రాస్తాం. సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదో ఆ అమౌంట్ని మనం సస్పెన్స్ అకౌంట్ అని చూపించుకుని టెంపరీగా టాలీ అయిందని చూపించుకుంటాం. లేటర్ తర్వాత మనము ఎందుకు అయింది దీని సంగతి ఏంటో తర్వాత చూసుకుంటాం. బట్ టెంపరీ మాత్రం మనం సస్పెన్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందని చూపించుకుని అక్కడి నుంచి మనము ఫైనల్ అకౌంట్స్కి వెళ్తాం. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చేస్తాం, అక్కడికి వెళ్ళిపోతాం. ఇది అనమాట. ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ డిస్కవర్డ్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఏం చేస్తాం? ఏం లేదు, సింపుల్ సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే. ఈ థియరీ చాలా ఇంపార్టెంట్. మీకు ఎస్ఏలో అడిగితే శుభ్రంగా వితౌట్ ఎనీ డౌట్ కొంచెం గుర్తుపెట్టుకోండి, రాసేయచ్చు. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ థియరీలోనే స్కోర్ చేస్తారు కదా. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాము. ఏం లేదు, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే జనరల్ ఎంట్రీస్ పాస్ చేయాలంతే, చాలా సింపుల్. మీకు ఈజీగా నేర్పిస్తాను. కానీ ఇక్కడ దాకా మీరు కొంచెం పర్ఫెక్ట్ అయ్యి ఆ రూల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇన్ పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్, ఆ రూల్స్ కొంచెం గట్టిగా నేర్చుకొని రండి. అయ్యో స్క్రీన్ షాట్ కావాలి కదా, తీసుకోండి. ఓకేనా? కొంచెం గట్టిగా నేర్చుకొని రండి. నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్స్ చూద్దాం. బై ద వే, ఈ ఛానల్ అండ్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ రెండిట్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మీ అందరి కోసమే. టైం తీసుకొని ఎనర్జీ తీసుకుని చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. మంచిగా చదువుకోండి,
తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. సీ యూ. గుడ్ లక్.